బాధ్యతగా నేను బీఆర్ఎస్ పార్టీ లీడర్ అని చెప్పండి, బాధ్యతగా చెప్పు నేను బీజేపీ లీడర్నని పెద్ద పెద్ద కటౌట్లు వేసుకొని పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టుకోండి. భారత సర్వోన్నతమైన రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు వాడుకుందాం. అదంతవరకే. ధర్మం విషయంకి వస్తే ఇప్పుడు చూడండి ఎంత ముచ్చటగా అందరూ కాషాయపు కండువలు వేసుకొని తల మీద తలపాగాలు పెట్టుకున్నారు, ఎంత అద్భుతంగా కనబడుతున్నారు. నేను స్టార్టింగ్లోనే చెప్పిన ప్రతి ఒక్కరు ఛత్రపతి శివాజీ మహారాజులా కనబడుతున్నారని చెప్పాను. మాతలందరూ కూడా ఝాన్సీ లక్ష్మీబాయిలా కనబడుతున్నారు అన్నాను. ఇంతకంటే గర్వకారణం వేరొకటి ఉంటుందా? ఒకవేళ ఉంటలేం స్వామి, మా హిందువులకు ఒక లెక్క ఉంది, ఒక తిక్క ఉంది, మా పాట మాదే, పాడిందే పాట పాడురలింగ, మాది మాది అనుకుంటే రెడీగా ఉండండి. భవిష్యత్తులో జరిగేటటువంటి ప్రమాదానికి రెడీగా ఉండండి. ఒకవేళ భవిష్యత్తును చూసేటటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం మీకుంటే నా మాట నమ్మొద్దు. నాకు కనబడుతూ ఉన్నది భవిష్యత్తు మొత్తం ఫిగర్. నేను ఒక సన్యాసిని, ఒక సాధువుని, నా జన్మని అమ్మవారి పాదాలకు అర్పణం చేసినటువంటి వాణ్ణి. నాకు కనబడుతుంది ఏమిటో తెలుసా? బంగ్లాదేశ్లో జరిగింది ఈ దేశంలో జరగడానికి ఎక్కువ దూరం లేదు, ఎక్కువ సమయం లేదు. అందుకే మనమందరం సంఘటితంగా ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలి. పక్కనే ఒక వీధిలో ఎవరో వేరే వాళ్ళ మీద దాడి జరుగుతుంటుంది అనుకోండి, వాడు మా కులమోడు కాదు కదా, మా గోత్రమోడు కాదు కదా. కాదు, మనం అందరం పోవాలి. అన్న తమ్మే రారా, రారి రారి, వాడెవడో పనికిరానోడు మన వాళ్ళ జోలికి వచ్చి రారి. అలా అలా వెళ్ళిన నాడు మీరు సంపాదించిన ఆస్తులు, మీ పెండ్లం, మీ పిల్లలు, మీ మొగుండ్లు, మీ పరివారం అంతా కూడా చల్లగా ఉంటుంది. ఇది ఈనాటి వేదికగా మీకు ఇచ్చేటటువంటి ధర్మ సందేశం. నా మాట వింటారా వినరా? వింటారా వినరా? వినాలే కూడా. అట్లని భవిష్యత్తులో ఏదో పెద్ద ప్రమాదం జరుగుతుందని మాత్రం నేను చెప్పను. కేవలం మీకు ఒక హెచ్చరిక. ఎందుకు జరగకూడదని నేను అంటున్నానంటే, మేము సన్యాసులం, మేము సాధువులం, ఆడి తప్పని వాళ్ళం, కలికి బొంకని వాళ్ళం. మేమేమన్నంటే అట్లే జరుగుతుంది. ఈరోజు ఈ వేదిక మూలకంగా మీకు అందరికి మాట ఇస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి హిందువుల పక్షాన పరాశ్రీ స్వామి ఎప్పుడే ముందుంటాడు. ఈ వేదిక మూలకంగా ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాను. విధర్మీయులకు, ఉగ్రవాదులకు ఈ దేశంలో ఉండి, ఈ దేశపు మట్టిలో బ్రతుకుతూ, ఈ దేశం అన్నం తింటూ, ఈ దేశం ఉప్పు తింటూ, ఈ దేశానికి కన్నం పెట్టే ఉగ్రవాదులకు అందరూ ఒక హెచ్చరిక. నా ధర్మం జోలికొచ్చినా, నా హిందువుల జోలికొచ్చినా, నా సనాతనుల జోలికొచ్చినా ప్రపంచ పటంలో ఒక్కడు కూడా కనబడడు. బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఛందస్సు నేను పాటిస్తాను. వేరే స్వామీజీలు ఎలా ఉంటారో నాకు సంబంధం లేదు. నా యొక్క తత్వం నేను చెప్తున్నా. కృష్ణుడు కూడా కురుక్షేత్ర యుద్ధంలో ఆయుధం పట్టనని చెప్పాడు, కానీ ధర్మాన్ని గెలిపించాడు. ఎస్, నా ధర్మవీరులంతా ధర్మం వైపే నిలబడతారు. నా సనాతనులందరూ కూడా ధర్మపరుడు. వీళ్ళ పక్షాన నేను నిలబడతా. ఏం బాంబులేయను, దాడి చేయను, కత్తి పట్టను. నాకున్నదంత ఒకటే, నా తల్లి జగదంబ భగవతి యొక్క కృప నాకుందని నేను నమ్ముతా. అమ్మవారిని నేను అడుగుతా. నా ధర్మవీరుల జోలికి వస్తున్నారు ముష్కరులు. నీ శక్తి ఉంటే, నువ్వు ఆదిశక్తివైతే, నువ్వు అమ్మవైతే, నా ధర్మం వైపు వచ్చిన వాళ్ళని నీ ఖడ్గంతో ఏం చేస్తావు అది చెప్పని అమ్మవారికి వేడుకునేటటువంటి రైట్స్